హలో అండి, నమస్తే. నేను మీ అనుని. ఈరోజు వీడియోలో బీరకాయతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ బీరకాయ పప్పు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేసి చూడండి. బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదూ. వీడియో చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేయండి. చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మరి బీరకాయ పప్పుని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా కుక్కర్లోకి నేను 1.5 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పుని శుభ్రంగా కడిగి సగం టీ స్పూన్ పసుపు, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కందిపప్పు మునిగేంత దాకా నీళ్లు వేసుకోవాలి. ఈ కందిపప్పులోకి నేను కొంచెం మునగాకు వేసుకుంటున్నాను. ఎండిపోయిన మునగాకు ఇలా తీసిపెట్టి పప్పు ఉడికేటప్పుడు వేసుకుంటాను. పప్పును ఇప్పుడు మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తరువాత కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్పట్మన్న వెంటనే మీడియం సైజువి 2 ఉల్లిగడ్డలు, అలాగే మీడియం సైజువి 4 టమోటోలు ఇలా చిన్నగా కట్ చేసుకొని 2 ఒకటేసారి వేసేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఈ టమోటో ఉల్లిగడ్డ పూర్తిగా ఆయిల్లోనే మెత్తబడేంత దాకా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. చూడండి, టమోటో ఉల్లిగడ్డ ఇలా మెత్తబడిన తర్వాత బీరకాయ ముక్కల్ని ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. అలాగే పప్పుకి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకొని ఇది కూడా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని బీరకాయ ముక్కలు కూడా బాగా మెత్తబడేంత దాకా కలుపుకుంటూనే మగ్గించుకోవాలి. చూడండి, బీరకాయ అయితే మెత్తబడింది. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని చింతపండు నీళ్లు దీంట్లోకి వేసేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. కారం పచ్చి వాసన పోయేంత దాకా మంటను మీడియం సైజ్ పెట్టి కలుపుకుంటూనే మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, బీరకాయ అయితే ఉడికింది, పైన కూడా ఆయిల్ తేలింది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పును దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని నాకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్ళనైతే వేసుకుంటున్నాను. మీరు నీళ్లు వేసుకోకపోయినా పర్లేదు, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి. ఈ పప్పును ఒక 5 నిమిషాల పాటు మీడియం సైజ్ మంట పెట్టి బాగా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. అంతేనండి, బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ పప్పు చపాతీల్లోకైనా అన్నంలోకైనా చాలా రుచిగా ఉంటుంది. వీడియోలో చూపించినట్టుగానే ఒకసారి ట్రై చేయండి. మరి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.